రిపోర్ట్ కూడా మీకు తెలియపరుస్తానని చెప్తున్నాను. అన్యాయంగా తొలగించిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మాజీ హోంగార్డు వినూత్న దీక్ష చేపట్టాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకుని దాని ముందు దీక్షకు కూర్చున్నాడు. ఇక బెల్లంపల్లిలోని రెడగంబాల బస్తీలో మాజీ హోంగార్డ్ అయిన నారాయణ ఈ దీక్ష చేపట్టాడు. అన్యాయంగా తమను ఉద్యోగంలో నుంచి తొలగించారని వాపోతున్నాడు. హోంగార్డుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరాలని తాను శాంతి దీక్ష చేపట్టానని చెప్పాడు. ఇక విషయం తెలిసి అక్కడికి చేరుకున్న బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ మహేందర్తో నారాయణ మాట్లాడారు. ఇక హోంగార్డులను సంబంధించి తన డిమాండ్లను వెల్లడించాడు. హోంగార్డులను పర్మనెంట్ చేయాలని, చనిపోయిన హోంగార్డులను కుటుంబాలను ఆదుకోవాలని కోరాడు. వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రిటైర్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద 10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఇక హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తన దీక్ష కొనసాగుతుందని నారాయణ స్పష్టం చేశాడు. మరి జరిపించాలని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారిని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు వారే ఉన్నారు. మరి హోంగార్డ్ సమస్యలు చాలా వరకు మన రేవంత్ రెడ్డి గారికి తెలుసు. గతంలో చాలామంది చనిపోయినప్పుడు వారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఒకవేళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల లోపల హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిని అడిగేది అదే, ఇంకా కొత్తగా మనం ఏం అడగట్లేదు. మరి మన హోంగార్డుల 16,000 హోంగార్డులను పర్మనెంట్ చేస్తే ఇట్లా చెప్పేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కారుణ్య నియామకాలు డిసెంబర్ 6 తారీఖు నాడు అధికారికంగా తమరి చేతుల మీదుగా మరి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తే ఇంకా మరి కోరుకుంటామని చెప్పేసి మీ అందరినీ, అంటే మా ఇళ్ళలో ప్రతి ఒక్క ఇంట్లో మీ విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకుంటామని చెప్పేసి మా